ఓం నమ శివాయ. ఈరోజు శివ సహస్రనామంలోని 8వ స్తోత్రం. చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్య నమస్కర్త మృగబాణర్పణో వనగః. పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. చంద్రః చంద్రుడు, శివుడు చంద్రుని స్వరూపం కలవాడు. సూర్యః సూర్యుడు, శివునే సూర్యుడిగా భావించడం. శనిః శనిగ్రహం, శివుడు శనిగ్రహంలా శక్తి కలవాడు. కేతుః కేతుగ్రహ స్వరూపుడు. గ్రహః గ్రహ స్వభావం కలవాడు, గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. గ్రహపతిః గ్రహాధిపతి, నవగ్రహాలను ఆదేశించేటువంటి వాడు. వరః వరమిచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. అత్రిః అత్రి మహర్షిగా రూపాంతరం పొందినటువంటి వాడు. అత్ర్య నమస్కర్త అత్రి ఋషికి నమస్కరించినవాడు. మృగ బాణార్పణః మృగాన్ని బాణంతో వేటాడినటువంటి వాడు. ఎందుకోసమంటే పార్వతీదేవిని ఆకర్షించడానికి. అనగః పాపరహితుడు, అతను నిర్దోషుడు. శివుడు చంద్రుని, సూర్యుని, శని, కేతు వంటి గ్రహాల స్వరూపుడు. ఆయన ఋషుల పట్ల నమ్రత కలవాడు. మృగాన్ని బాణంతో వేటాడినటువంటి నిర్దోషి. ఎందుకు వేటాడాడంటే పార్వతీదేవిని ఆకర్షించడానికి. ఇటువంటి శివ సహస్రనామంలోని ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.